చలో చలో చల్వే ఈ గాలి మనది ఈ నేల మనది గలాట చేద్దాంలే ఎలా కావాలో అలాగే ఉంటాం తప్పేమీ లేదసలే సైలెన్స్ చెప్పే పేరెంట్స్ తో రిస్క్ అంతా నాదేలే సూపర్ మామ్ నేనే స్టార్ కిడ్ దివిజ యాక్చువల్లీ నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇష్టం లేదు కానీ ఫార్మాట్ కోసం ఉండాలి కదా ఓకే నాతో పాటు ఇక్కడ 10 మంది సూపర్ కిడ్స్ వస్తున్నారు సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఓకే మనస్తా అయ్యో ఓ సారీ నేను మర్చిపోయాను ఒకడు నా అసిస్టెంట్ ఉంది అంటే మేడం నేను జాబ్ నేర్చుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అంటే యాంకరింగ్ నేర్చుకుంటా అని అడిగాడు సర్లే అని చూడసారా ఎంత లేట్ అయిపోయిందో ఓకే ఇన్వైట్ చేద్దాం తానే మిస్టర్ ప్రభాకర్ హాయ్ హలో అబ్బో నేను చెప్పేసాను ఏంటి ఇంట్రో చెప్పేసావా ఇంట్రడక్షన్ చెప్పొద్దా నేను చెప్పేసాను ఏడకేడు యాంకరింగ్ చేయి చైనా ఓకే సూపర్ మామ్స్ ఇన్వైట్ చేద్దాం లెట్స్ వెల్కమ్ ఆల్ 10 సూపర్ మామ్స్ హాయ్ హాయ్ ఆల్ సూపర్ మామ్స్ హాయ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ విత్ యువర్ కిడ్స్ ఓకే ఆంటీస్ లాస్ట్ వీక్ అందరినీ నేను క్వశ్చన్స్ అడిగాను కదా అయితే ఇప్పుడు అందరికీ కలిపి ఇంకొక క్వశ్చన్ ఉంది ఒక అంకుల్ 20 floors ఎక్కేశారు అంకుల్ వాచ్ పెట్టుకుంటూ ఎక్కుతున్నాడు ఓకే అయితే ఆ వాచ్ సడన్ గా కింద పడిపోయింది ఆ అంకుల్ అయ్యో ఇది కొత్త వాచ్ కదా అని కిందకి రన్ చేసుకుంటూ వెళ్ళాడు స్టెప్స్ మీద తర్వాత కొంచెం లిఫ్ట్ లో వెళ్ళాడు తర్వాత టైంకి వచ్చి పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు పడిపోతున్న వాచ్ పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు ఇక్కడ తాడు ఉంది తాడుతో దిగేసి స్టెప్స్ దిగాడు లిఫ్ట్ ఎక్కి వచ్చాడని చెప్తుంటే తాడంటారు ఏంటండి మీరు తొందరగా వచ్చేసాడు ఆ వాచ్ పడకుండా కాదు వాచ్ స్లో ఆ వాచ్ స్లోగా నడుస్తుందండి అందుకే చాలా స్లోగా వచ్చింది కిందకి మమ్మీలందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారని అర్థమవుతుంది వాచ్ ఆన్సర్ కి అలా చెప్పగానే మీ ప్రిపరేషన్స్ అన్ని బాగున్నాయని తెలుస్తోంది ఇప్పటిదాకా సరదాగా మనందరం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేసాం కానీ ఇప్పుడు సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది ఈ ఎపిసోడ్స్ నుంచి మీకు కొన్ని రౌండ్స్ జరుగుతాయి వాటిల్లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఇక్కడ ఉంటారు తక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఎవరైతే ఇంటికి వెళ్ళిపోతారో మమ్మీ వాళ్ళ కిడ్ డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతాడు సో మీ కిడ్ ని మీరు డిసప్పాయింట్ చేయకుండా షోలో ఉండాలి అంటే ఇక్కడి నుంచి చాలా సీరియస్ గా మీరు పార్టిసిపేట్ చేయాలి ఆల్ మమ్మీస్ మీకే ఎక్కువ ఇప్పుడు టెన్షన్ కిడ్స్ మీకు కూడా మీ మమ్మీకి మీరు ఎంత కోఆపరేట్ చేస్తే మీ మమ్మీ అంత ఈజీగా ఇక్కడ సూపర్ మామ్ అయిపోతారు ఓకే లెట్ us స్టార్ట్ ద గేమ్ ఓకే సూపర్ మామ్ లో మన ఫస్ట్ రౌండ్ ప్రిఫరెన్స్ రౌండ్ ప్రిఫరెన్స్ రౌండ్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ బాబుని తన ప్రిఫరెన్సెస్ చెప్తాడు అంటే ఒకే క్వశ్చన్ కి ఆన్సర్లు 5 ఉంటాయి నీకు ఏది తినడం బాగా ఇష్టం అన్నప్పుడు తిండికి సంబంధించిన 5 ఇస్తాను నేను తను సెలెక్ట్ చేస్తాడు తను ఫస్ట్ డే సెలెక్ట్ చేశాడు అది మీరు సెలెక్ట్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి తను సెకండ్ డే సెలెక్ట్ చేశాడు అది మీరు సెలెక్ట్ చేస్తే 50 పాయింట్స్ వస్తాయి తను థర్డ్ డే సెలెక్ట్ చేశాడు అది మీరు సెలెక్ట్ చేస్తే 25 పాయింట్స్ వస్తాయి తను ఫోర్త్ డే సెలెక్ట్ చేశాడు అది మీరు సెలెక్ట్ చేస్తే 15 వస్తాయి తను ఫిఫ్త్ డే సెలెక్ట్ చేశాడు అది మీరు సెలెక్ట్ చేస్తే 10 వస్తాయి అంటే 5 ఆప్షన్స్ లో మీకు మాత్రం 3 సెలెక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది ఈ రౌండ్ లో మొట్టమొదట మనం స్టార్ట్ చేద్దాం శృతి గారితో రండి ప్లీజ్ శృతి గారు శృతి గారు రాజేష్ ని ఆల్రెడీ బంగారం క్వశ్చన్ అడిగింది తన ప్రిఫరెన్సెస్ చెప్పాడు మీరు ఇప్పుడు గెస్ చేయాలి చూస్తారా క్వశ్చన్ ఏంటో క్వశ్చన్ ఇస్ హియర్ మీ అబ్బాయికి ఇంట్లో ఎవరితో చనువు ఎక్కువ చనువు అన్నయ్య ఆన్సర్ ఉందా అన్నయ్య 100 పాయింట్స్ నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి శృతి గారు నాన్న
నాన్న నాన్న సెకండ్ ప్రిఫరెన్స్ కాదు. దట్ ఈస్ థర్డ్ వన్. 25 పాయింట్స్ వచ్చాయండి మీకు. థర్డ్ ఎందుకు మీరు కరెక్ట్ గా గెస్ చేయలేకపోయారు? సెకండ్ వన్ నాన్నతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాడేమో అనుకున్నా. కాదు, ఎక్కువ తన close. నాన్న చెప్పలేదు. నాన్న Second చెప్పలేదా? Okay, వేరే ఏదో okay. చెప్పాడు. బట్ థర్డ్ నాన్న. నెక్స్ట్ అమ్మ. అమ్మ అమ్మ 50. సో తను మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, డాడీ మమ్మీ కలిపితే. అంటే కొంచెం అమ్మకి- ఆయన అంటే భయపడతాడు, కానీ భయపడతాడు కానీ అంతకనే ఎక్కువ చనివే ఉంటుంది ఆయనతో. సో అందుకని నేను నాన్న అనుకున్నా. రాజేష్, మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? తెలుగు ఇద్దరా? ఫస్ట్ ఎవరు ఎక్కువ ఇష్టం? ఇద్దరే. ఫస్ట్ ఎవరు? ఇద్దరులో ఎవరు? డాడీ. డాడీ. మరి అక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు మమ్మీ చెప్పావు? ఊరికే. ఊరికే. ఆ ఊరికే మమ్మీకి ఒక 25 పాయింట్స్ ఊరికే. అటుబడి ఊరికే మనకి రాలే 25 పాయింట్స్. బట్ పర్లేదు, మమ్మీ నిన్ను బాగానే గెస్ చేసింది. బట్ నువ్వు ఇంత ట్విస్ట్ ఇస్తావు అనేది మాత్రం మమ్మీ గెస్ చేయలేదు. టోటల్ మీ పాయింట్స్ 175. దట్స్ ఎ వెరీ బిగ్ స్కోర్. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ శృతి గారు. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ZTSMS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRUTHI శృతి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ us. ప్రిఫరెన్స్ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ లతశ్రీ గారు. లతాశ్రీ గారు, టస్కిని మేము అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. మీ అమ్మ ఇంట్లో ఎవరి డ్రెస్సుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంది? అటు చూడొద్దు. నో నో చీటింగ్స్. మీ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? తస్కిన్. టస్కిన్ నా కోసం అని చెప్పాడు. దట్ ఈస్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. తనకి 50 పాయింట్స్ వచ్చాయి. వెల్ డన్. నెక్స్ట్ ఆప్షన్ ఏమనుకుంటున్నారు? వాళ్ళ అన్నయ్య కోసం. అన్నయ్య కోసం. ఆప్షన్స్ చూద్దాం. అన్నయ్య కోసం ఈజ్ 15. ఫోర్త్ ఆప్షన్. తన కోసం అనేది సెకండ్ చెప్పాడు. అన్నయ్య మరి 4th ప్లేస్ లో ఉంది. షాక్ అవుతున్నారా మీకు మీరే? చాలా అండి. వాడిలా చెప్తాడు ఆన్సర్ అని నేను అనుకోలేదు. ఇంకా నెక్స్ట్ మీరు గెస్ట్ చేస్తున్న పేరు ఏంటి? ఇంట్లో ఎవరు? వాళ్ళ డాడీ. డాడీ. నాన్న ఈజ్ 25. థర్డ్ ప్రిఫరెన్స్. ఓ గాడ్. అసలు నా డ్రెస్ కోసం అని చెప్పుంటాడు వాడు ఫస్ట్ది. చూద్దామా అమ్మ కోసం ఏ ప్రిఫరెన్స్ లో చూపించండి ఒకసారి. అమ్మ కోసం. మీరు ఎందుకు మీ అబ్బాయికి మీ మీద ఉన్న ప్రేమను మీరు గుర్తించట్లేదు? అంటే నేను ఎక్కువ నా డ్రెస్సుల కోసం ఖర్చు పెట్టాను. నేను ఎక్కువ పిల్లల కోసమే ఖర్చు పెడతాను. మరి వాడు ఇప్పుడు రాంగ్ చెప్పాడు. నేనే చెప్పాను. కానీ తస్కిన్ మమ్మీ బట్టల కోసమే ఎక్కువ ఖర్చు పెడుతుంది కదా? నీకు తెలిసింది అదే కదా? అదే. వాడు చూస్తున్నంత వరకు అదే జరుగుతుంది ఇంట్లో. ఎందుకు మా అంత రాంగ్ చెప్తున్నా? ఎనీవేస్ మీకు 90 పాయింట్స్ వచ్చాయండి 200కి. చూద్దాం నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో. ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ వస్తున్న సూపర్ మామ్ ఎవరు మేడం? ఉషా గారు. ఉషా గారు, వెల్కమ్. ఉషా గారు, మీ పాపని మేము అడిగిన క్వశ్చన్, మీ అమ్మాయి మీ మీద ఎక్కువగా ఏ విషయాల్లో ఫిర్యాదు చేస్తుంది? చాలా కష్టమైన క్వశ్చన్ నాకదే. చెప్పాలి. అమ్మ చూడు, నా ఎప్పుడు చూసినా ఎట్టా చూస్తుందో ఇలాంటిది ఒక కంప్లైంట్ ఇస్తుంది. అంటే ఏంటిది? అంటే నేను అని అన్నా అనుకో, ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటావు, ఆ టైప్ లో ఒకటి. నేనేం చేసినా మమ్మీ వద్దంటుంది అనేది కంప్లైంట్ అంటారు. లేదంటే ఫుడ్ దగ్గర ఒకటి కంప్లైంట్ ఉంటది. లేదంటే లేవండి మీకు దండం. 5 ఆప్షన్స్ లో మీరు ఒకటి చెప్పాలి. ఒక దాంట్లో నాకు టఫ్ క్వశ్చన్ మీరు ఒక దాంట్లో 4 ఆప్షన్ చెప్పొచ్చు. ఒకటే మామూలుగా. సరే ఫుడ్ 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 విషయంలో మమ్మీ మీద కంప్లైంట్. ఓకే, ఫుడ్ విషయంలో మమ్మీ మీద కంప్లైంట్. భోజనం 100 ఓ గాడ్. తులా, నువ్వేనా నాకు 100 మార్క్స్ ఇప్పించావు? అయ్యో బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను నిజంగా. ఎంత పెద్ద ఆప్షన్ ఇస్తుంది అనుకోలేదు. నాకు మమ్మీ మీద ఎక్కువ కంప్లైంట్ ఫుడ్ విషయంలో చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఉష గారు, దట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. 100 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏ విషయంలో మీ మీద కంప్లైంట్ చేస్తుంది? స్టడీస్ చెప్పుంటది. చదువు విషయంలో కంప్లైంట్ అంట. ఇది మన ఆప్షన్స్ లో ఉందా? స్టడీస్ థర్డ్ ఆప్షన్ కి వెళ్ళిపోయింది. 25.
లాస్ట్ ఆప్షన్ ఏంటి మీది? బట్టలు బట్టలు బట్టల విషయంలో నెక్స్ట్ ఆప్షన్ నో బట్టల ఆప్షన్. బట్టల విషయంలో మీ మీద ఎప్పుడు కంప్లైంటే చేయదాం. సో నో పాయింట్స్ ఫర్ బట్టలు. ఓకే, మిగతా ఏం చెప్పుంటుందో చూద్దామా? చూద్దాం. ఒకసారి మిగతా ప్రిఫరెన్సెస్ చూద్దాం. బొమ్మలు కొనడంలో కంప్లైంట్ 15. బొమ్మలు కొనిచ్చమంటే ఎందుకమ్మా ఇవి రేపు పాడైపోతాయి, డబ్బులు వేస్ట్ అని అంటుంటారు మీరు. అది ఖచ్చితం, కరెక్టే. కరెక్ట్. ఇంకో కంప్లైంట్ ఏంటంటే మీ మీద ట్యూషన్ కి పంపడం. లాస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. మీ పాప చెప్పింది వర్షంలో ఆడుకుంటా అంటే మీరు ఆడనివ్వరంట. టోటల్ గా ఉషా గారు మీరు 125 పాయింట్స్ సంపాదించుకున్నారండి. తులసి, బట్టల విషయంలో కంప్లైంట్ చేయాలంటే ఫస్ట్ కంప్లైంట్ చేయాలంటే ఫుడ్ మీద చేసావు. ఎస్. సెకండ్ నాకే గుర్తులే. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే గుర్తుండట్లేదు. సో 100% మీరు వాళ్ళని గెస్ చేయగలగాలి, అప్పుడే సేఫ్టీగా ఉంటారు. ఓకే ఉషా గారు, ఓకే, 125 పాయింట్స్ వచ్చాయి మీకు. థ్యాంక్ యూ. ప్రిఫరెన్స్ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ భావన గారు. క్వశ్చన్ చూద్దామా? ఓకే, మీ అమ్మాయిని మీరు ఏ ఏ విషయాల్లో ఎక్కువగా కోప్పడతారు? ఏ ఏ విషయాల్లో కోపడతారు? చాలా కష్టమా? ఫుడ్ విషయంలో తినదు. ఫుడ్ విషయంలో చూద్దాం. సరిగ్గా తినకపోతే వెరీ గుడ్. ఏదో వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా ఉంది మీకు అసలు. తిండి 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 పొద్దు లేస్తే తినమని చంపేస్తున్నారండి పిల్లల్ని. పోనీ వాళ్ళకి ఇష్టమైన తినిపిస్తారా అంటే లేదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాల్సినవి తినిపిస్తారు, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండే ఇష్టం ఉండదు. నెక్స్ట్ టీవీ, కార్టూన్స్ ఎక్కువ మీరు కోప్పడేది నెక్స్ట్ టీవీ చూడొద్దు అని. టీవీ చూడొద్దు. అది ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. అది నెక్స్ట్ కాదు, అది లాస్ట్. జింగి చక. హలో, అటు చూడకండి. మీరు ఏంటి బెదిరించి ఇప్పుడే కోపడతారా ఏంటి? నేను ఇంట్లో నెక్స్ట్ తిట్టేది అదేనండి. తన విషయంలో అది కాదు, తను వేసుకున్న ప్రిఫరెన్స్ లో మీరు ఎక్కువ ఇంకోటి ఏదో కోపడుతున్నారు. సో మీరు ప్రస్తుతానికి 110 సంపాదించుకున్నారు. నెక్స్ట్ మీరు చెప్పే ఆప్షన్ ఏంటి? బొమ్మలని ఏయోటిరో బొమ్మల విషయంలో కోపడతారు. ఏమైనా అన్ని అడుగుతా ఉంటది, అవి కొనమని ఇవి కొనమని అడుగుతాం. ఓకే, తనకి ఇష్టమైన వస్తువులు అడిగినప్పుడు మమ్మీ కోపడతారు, అది ఉందా ఆప్షన్స్ లో? బొమ్మలు ఎక్కువగా అడిగితే థర్డ్ ప్రిఫరెన్స్ 25 పాయింట్స్. బొమ్మల విషయంలో మీరు తనని కోపడతారు నిజమే, కానీ ఆ విషయంలో తను ఎక్కువ హర్ట్ అవట్లేదండి. థర్డ్ ప్రిఫరెన్స్ లో ఉంది. సెకండ్ ప్రిఫరెన్స్ లో ఏముందండి కోపడ్డంలో? ఖరీదైన నగలు అడిగితే 135 పాయింట్స్ సంపాదించుకున్నారు మీరు. 100 చెప్పారు, 25 చెప్పారు, 10 చెప్పారు. థ్యాంక్ యూ. పాపని కొట్టకుండా తిట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి, ప్రమాణం. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే JTSM అని టైప్ చేసి BHAVANA భావన అని టైప్ చేసి 57575కి SMS చేయండి. నెక్స్ట్ వస్తున్నటువంటి ఆఖరి చివరి పార్టిసిపెంట్ ఈ ఎపిసోడ్ లో మహతి గారు. మహతి గారు చాలా టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారు. నా జీవితంలో ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు సార్. ఆహా, సీరియస్. ఓహో, రండి. మీ బాబుని మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, చెప్పండి సార్ తొందరగా. చూడండి స్క్రీన్ మీద. మీరు వండే ఏ వంటకాన్ని మీ అబ్బాయి ఇష్టపడడు? కాకరకాయ కర్రీ అంటే ఇష్టం లేదు వాడు. కాకరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. ఈ విషయం చెప్పాడా లేదా? చెబితే ఆప్షన్స్ లో ఉందా లేదా? కాకరకాయ కూర సెకండ్ ప్రిఫరెన్స్. మీరు వండే వంటల్లో అతనికి నచ్చంది సెకండ్ ప్రిఫరెన్స్ కాకరకాయ. ఫస్ట్ ఇంకేంటో ఉందండి, బీరకాయ కర్రీ ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఆప్షన్ ఏం చెప్తున్నారు? బీరకాయ. కాకరకాయ తర్వాత బీరకాయ. బీరకాయ తర్వాత కూడా ఉన్నాయి కర్రీస్. వేరే టైప్ వంటకాలు కర్రీసే ఇష్టం ఉండదు. ఒకటి తినేది బిర్యానీ. వాడు రోజు బిర్యానీ, పప్పుచారు, రైసు, ఎగ్ పుల్టా, వీటితోటే పెరిగాడు వాడు. అంతా అంతే, ఇంకా వేరే ఏం తినడు. నెక్స్ట్ ఆప్షన్ ఇస్ బీరకాయ. 150 పాయింట్స్ ఆల్రెడీ సంపాదించుకున్నారు మీరు. థర్డ్ ఇది కూడా కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు హైయెస్ట్ స్కోర్ తో సమానంగా ఉంటారు. ఇడ్లీ అంటే ఎలర్జీ సార్ వాడికి. ఇడ్లీ ఇస్తే మొహం మీద ఇసిరేస్తాడు. మీరుండే వంటల్లో అడుగుతున్నాం మేము. నేను వండే వంటలు నాకు వచ్చే తొక్కలతో ఒక ఇడ్లీ, రవ్వ దోశ, ఏది వండను నేను. ఏ ప్రిఫరెన్స్ లో ఉందో చూద్దాం. మీ ఇడ్లీ. ఇడ్లీ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్. 15 పాయింట్స్ ఓన్లీ. 25 గెస్ చేయలేకపోయారు మీరు. ఓకే, మిగతా రెండు ఆప్షన్స్ ఏం చెప్పాడో చూద్దాం. మటన్ కర్రీ, రొయ్యల కూర. రొయ్యల కూర నాకే వండరాదు, నేను ఎప్పుడు వండలేదు సార్. నాకు కూడా ఇష్టం లేదు రొయ్యలంటే. మరి ఎందుకు వండుతున్నారు? మా అత్తమ్మ వండుతుంది. మీరు వండితే కూడా నచ్చదంట. 165 పాయింట్స్ సంపాదించుకున్నారు మహతి మీరు. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి.
ఫస్ట్ రౌండ్ చూసారు కదా, నెక్స్ట్ సెకండ్ రౌండ్ నేమ్ తెలుసా నీకు? తెలుసు తెలుసు, చెప్పమంటారా? చెప్పు. ఈ రౌండ్ పేరు లక్కు లేదా డక్కు. ఈ రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తున్న సూపర్ మామ్ మరి లాస్ట్ రౌండ్ లో లీస్ట్ పాయింట్స్ తెచ్చుకొని కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నారు కదా. ఫస్ట్ ఛాన్స్ లతాశ్రీ గారికి ఇద్దాం. లతాశ్రీ గారు ప్లీజ్ వెల్కమ్. లతాశ్రీ గారు ఇక్కడ ఇప్పుడు వచ్చి ఒక 4-5 పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మీ పిల్లలకు చేతులు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు, కాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు, వాళ్ళ నడక అబ్జర్వ్ చేసి ఉంటారు, నడవడిక అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏ రకంగా మీరు అబ్జర్వ్ చేస్తారో, ఏ రకంగా మీరు ఐడెంటిఫై చేస్తారో మాకు సంబంధం లేదు. ఐడెంటిఫై చేసి తీసి మీ పక్కన పెట్టుకోండి ఒక కిడ్ని. 45 సెకండ్స్ డాన్స్ చేసే లోపు, ఆ 45 సెకండ్స్ లోపు మీరు ఒక అబ్బాయిని తీసేసుకోవాలి దగ్గరికి. టైం అయిపోయిన తర్వాత, మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత మీరు తీసుకున్న ఇవ్వం. బట్ ఒకసారి ఒక బాబుని తీసుకున్నాక మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ ఇంకోటి మార్చుకోవడానికి లేదు. మ్యూజిక్. Y una vez más se viene el pasito de la Martita, número 2, DJ Tadeo, DJ Raulito, con fuerza muchachos. Siga moviendo la Marta, movete Martita, movete Martita, movete Martita, movete Martita, movete Martita. A ver, los pibes si me ayudan con esto, ¿qué dice? La Marta se mueve para, se mueve para, se mueve para, se mueve para. మా బంగారం. ఫైనల్లీ బాగా ఐడెంటిఫై చేశారండి. సో లతాశ్రీ గారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నానండి. తర్వాత అసలు ఎక్కడో కనిపించింది, మా అబ్బాయి కలర్ చూసి గుర్తుపెట్టాను. వెళ్ళండి. థ్యాంక్ యూ. లక్కు లేదా డక్కులో మీకు లక్ ఉందండి. 100 పాయింట్స్ వచ్చాయి లతాశ్రీ గారికి. మా పర్ఫార్మెన్స్ మీకు కనుక నచ్చినట్టయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి లతాశ్రీ అంటే LATHASRI అని 57575 కి ఓట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చూసారు కదండి, చూడండి లతాశ్రీ గారు టస్క్ నుంచి దిగింది ఎంత ఈజీగా కనిపెట్టేశారు. నెక్స్ట్ వస్తున్నామా, చెప్పు. నా హోమ్ చూసాయండిగా, చెప్పు. చెప్తా మేడం, చెప్పిన బాధే చెప్పపోయిన బాధే. ఓకే, నెక్స్ట్ వస్తున్న సూపర్ మామ్ ఐడెంటిఫై రౌండ్. ఇదిలో మరి లక్క డక్క ఏం సంపాదించుకుంటారో చూద్దాం. ఆ సూపర్ మామ్ మహతి గారు రండి. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కార్తీక్. ఎలా ఐడెంటిఫై చేశారు మహతి గారు? తల్లి ప్రేమ సార్, తల్లి ప్రేమ. అబ్బా, తల్లి ప్రేమ అంట. ఓకే, ఈ తల్లి ప్రేమ ఇలాగే కంటిన్యూ చేయండి. ఎప్పుడన్నా పొరపాట్ల మహతి గారికి మార్క్స్ తగ్గితే తల్లి ప్రేమ గుర్తు చేయండి. వెరీ గుడ్, వెల్ డన్, బట్ కీప్ ఇట్ అప్. 100 పాయింట్స్. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి MAHATHI మహతి అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మహతి గారు చాలా ఈజీగా పట్టేశారు. పట్టేయడం ఏంటి, ఓ డాన్స్ చేశారు. డాన్స్ చేశారు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ భావన గారు. ఓకే భావన గారు, ఫస్ట్ రౌండ్ లో మీరు కాస్త కోపం కూడా ప్రదర్శించారు మీ బేబీ పైన. మరి ఇప్పుడు ఆ కోపాన్ని తీర్చుకోవడానికి మీరు బాగా గుర్తుపట్టి 100కి 100 పాయింట్స్ తెచ్చుకోవాలి. లక్కు లేదా డక్కులో డక్క వద్దండి, లక్కే రావాలి. ఓకే, ట్రై చేస్తా. మీ పాపని గుర్తుపట్టాలి. ఓకే, మ్యూజిక్. హలో డాన్స్ చేయి. టైం టైం
అక్కడ 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 టైం అయిపోతుంది అయిపోయింది టైం అయిపోతుంది టైం స్టాప్. భావన గారు మీరు ఇప్పుడు చూసిన వేస్ట్. మీకు ఇచ్చిన టైం అయిపోయింది 45 సెకండ్స్. యు హావ్ టు టేక్ వన్ బేబీ. స్టాప్ అయిపోయాక అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచేనే చెప్పండి స్టాప్ అయిపోయాక అనుకుంటున్నాను. కాదు మీ బేబీని మీ దగ్గర తెచ్చుకోవాలని క్లియర్ గా అందరికి చెప్పాం. మ్యూజిక్ అయిపోయే లోపు 45 సెకండ్స్ అని టైం కూడా నేను చెప్పాను. అందరిని అడిగాను, చెప్పానా లేదా? ఎవ్రీబడి నేను మ్యూజిక్ అయిపోయాక నేను చెప్తాను అప్పుడు తీయండి అన్నారు కదా. ఇక్కడ మీరు దగ్గర పెట్టుకోండి, ఓపెన్ చేయకండి అని చెప్పాను. ఓపెన్ చేయడం మాత్రం మ్యూజిక్ తర్వాత అన్నాను. బట్ మీరు అసలు బేబీనే తీసుకోలేదు. మీరు వినకపోయినా నా మిస్టేక్ లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ లాస్ట్ అండి. ఒక పని చేయండి, మీకు పాయింట్స్ అయితే పోయాయి బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎవరున్నారు ఇందులో. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేయండి, మీరు చెప్పారు కదా ఓపెన్ చేయండి. కాదంటారేంటి? లేదు కరెక్టే, నేను చెప్పింది తను కరెక్ట్ అంటే మీరు కరెక్ట్ అనుకుంటారు. ఓపెన్ చేయండి ఒకసారి. లేదండి నేను చెప్పింది కరెక్టే, ఈమె కాకపోతే ప్రీతిక. లేదంటే నేను అప్పుడే మంచిగా మీరు ఐడెంటిఫై చేశారు. ఇప్పటికీ మీకు డౌట్ ఏం లేదు, కరెక్టే కాకపోతే వాళ్ళు వీళ్ళని చెప్పేదాన్ని కదా. మీరు అలా అంటున్న లోపు తర్వాత ఇట్లా అంది నేను చూశాను. మీరు ఐడెంటిఫై చేయగలిగారు కానీ కరెక్ట్ టైంలో పట్టుకోలేకపోయారు. టైం దాటిపోయింది మీ టైం. బ్యాడ్ లక్ భావన గారు, యూ లాస్ట్ అండి. ఓకే భావన గారు, ఈ రౌండ్ లో మీరు లాస్ అయ్యారు. ఫస్ట్ రౌండ్ లో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 135. మీ స్కోర్ ప్రస్తుతానికి 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 135. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీతిక కూర్చోండి. భావన గారు చిన్న మిస్కమ్యూనికేషన్ ద్వారా పాపం 100 పాయింట్స్ లాస్ అయ్యారండి. పర్లేదు, దే విల్ టేక్ ఇట్ వెరీ స్పోర్టివ్. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో సంపాదించుకుంటారు. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ లక్క డక్క. ఉష గారు రండి. ఉష గారు, తులసి రాబోతోంది. ఎలా రాబోతోంది, ఏ రూపంలో రాబోతుంది, ఎవరితో రాబోతుంది, ఎంతమంది రాబోతున్నారో తెలియదు. బట్ అందులో మీరు మీ తులసిని పట్టుకోవాలి, కనిపెట్టాలి. నేను ట్రై చేస్తాను. లక్కు మీ సొంతం చేసుకోవాలి, డక్కు కాదు. ఓకే, మ్యూజిక్. Y una vez más se viene el pasito de la Martita. Número 2, DJ Tadeo, DJ Raulito. Con fuerza muchachos. Siga moviendo la Marta. Movete Martita, movete Martita, movete Martita, movete Martita, movete Martita. A ver, los pibes si me ayudan con esto. ¿Qué dice la Marta? Okay, stop. ఓకే. ఉష గారు తులసిని దగ్గర తీసుకున్నారు. కాకపోతే ఉష గారికి డౌట్, నవ్వుతున్నారు. ఉష నాకు పట్టేసుకున్న తర్వాత కొంచెం భయం వేసింది కాదేమో అని, కానీ కాన్ఫిడెంట్ నా కూతురే. ఎందుకంటే ఇప్పుడు తెలిసింది. ఓపెన్. Y una vez más se viene el pasito de la Martita. Número 2, DJ Tadeo, DJ Raulito. Con fuerza muchachos. Siga moviendo la Marta. Movete Martita, movete Martita, movete Martita, movete Martita. అయ్యో చాలా కష్టంగా ఉంది ఈ రౌండ్. ఉష గారు, లక్కు లేదా డక్కులో లక్కే మిమ్మల్ని వరించిందండి. 100 పాయింట్స్. ఎందుకు మీరు ఈ రౌండ్ మీకు ఎక్కువ టెన్షన్ అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. పిల్లలందరూ ఒకేలా ఉన్నారు కదా, సో వాళ్ళ డాన్స్ మ్యూజిక్ అది 45 సెకండ్స్ లో వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం టఫ్ అనిపించింది. టెన్షన్ ఉంటుంది, యాంగ్జైటీగా ఎంజాయ్మెంట్ కూడా ఉంది ఎట్ ది సేమ్ టైం. ఆఫ్ కోర్స్. ప్రీతిక, ఏంటి నాన్న ఎందుకు అలా ఉన్నావు? తప్పు కదా, అలాగే చేయకూడదు కదా, స్పోర్టివ్ గా ఉండాలి కదా నాన్న. ఆల్ కిడ్స్ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు,
ప్రీతిక నవ్వించాలి ఇప్పుడు మీరు అందరు కలిసి. ప్రీతిక గుడ్ గర్ల్. ప్రీతిక వెళ్ళి కూర్చో. మీకు కనుక మా పర్ఫార్మెన్స్ నచ్చితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి USA ఉషా అని టైప్ చేసి 57575కి SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ us. నెక్స్ట్ వస్తున్న మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ లో ఎవరో వచ్చి నెక్స్ట్ వస్తున్న సూపర్ మామ్ చెప్తుంటేనే మీరు ఆపారండి, ఇప్పుడు చెప్తున్నానండి. ఓకే, మరి ఈ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ శృతి గారు. వెల్కమ్. మ్యూజిక్. నువ్వు అక్కడే ఉండరా. ఏయ్ రాజేష్, నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. రాజేష్, రాజేష్ యూ స్టే దేర్. మీరేంటి పిసుకుతున్నారేంటండి? ఓకే, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి. రాజేష్ రాజేష్ పొట్టోడా కానీ గట్టోడా? వాడికి కోపం వస్తుంది పొట్టోడా అంటే. ఏమొస్తా కోపం? చూపించి ఎలా వస్తుంది కోపం? నీకేమో 100 మంది కనిపిస్తున్నారేమో, నాకైతే ఒక్కడే కనిపిస్తున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనిపించాల్సింది టార్గెట్ మాత్రమే. మా టార్గెట్ సూపర్ మామ్. ఓకే, యుద్ధం అంటూ మొదలు పెట్టిన తర్వాత కంటికి కనిపించాల్సింది టార్గెట్ మాత్రమే అంట. సూపర్ మామ్ టార్గెట్. రాజేష్, టార్గెట్ మాత్రమే కనిపిస్తుందా? ఓకే, నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. మరి ఈ రౌండ్ లో కూడా మీరు 100 పాయింట్స్ సంపాదించుకున్నారు. కంగ్రాట్స్. ఓకే, సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ చూద్దామండి. శృతి గారి స్కోర్ 175 ప్లస్ 100 275. లీడ్ లో ఉన్నారు, హైయెస్ట్ స్కోరర్. నెక్స్ట్ మహతి 165 ప్లస్ 100 265. సెకండ్ హైయెస్ట్ ఉషా గారు 125 ప్లస్ 100 225. లతాశ్రీ గారు 190. భావన గారు ఫస్ట్ రౌండ్ లో థర్డ్ పొజిషన్ లో ఉన్నారండి. సెకండ్ రౌండ్ లో 0 సంపాదించుకోవడం వల్ల 135 తోటి ప్రస్తుతం లిస్ట్ లో ఉన్నారు. సెకండ్ రౌండ్ తర్వాత ఏం పర్వాలేదండి, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్తున్నాం. ఈ రౌండ్ లో మళ్ళీ మీరు గెయిన్ చేయాలి పాయింట్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. 2 రౌండ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామండి. థర్డ్ రౌండ్ లోకి వచ్చాం. ఈ ఎపిసోడ్ లో ఇదే లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ తర్వాత ఎవరు లిస్ట్ లో ఉంటారో వాళ్ళు ఎలిమినేషన్ కి డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇదే రౌండ్. సూపర్ మామ్ కాంపిటీషన్ లో ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నించే ఆఖరి ప్రయత్నం. ఈ ఎపిసోడ్ లో ఇదే లాస్ట్. థర్డ్ రౌండ్ ఏంటంటే అమ్మ చెప్పింది. ఇదేంటంటే బజర్ నొక్కేది మాత్రం మీ పిల్లలు, ఆన్సర్ చెప్పేది మాత్రం తల్లులు. రైమ్స్ రౌండ్ ఇది. నేను ఇక్కడ బంగారం ఒక 2 లైన్లు రైమ్స్ చెప్తుంది. దాని తర్వాత 2 లైన్లు ఎవరి మమ్మీకి తెలుసో, మా మమ్మీకి తెలుసు అనుకున్న కిడ్ బజర్ నొక్కుతారు. ఓకే, వన్స్ మీ కిడ్ బజర్ నొక్కిన తర్వాత నాకు రాదు అంటే -25, కరెక్ట్ గా చెప్తే +50. ఇంకొక ఫిట్టింగ్ ఏంటంటే ఆల్ ద మామ్స్ కమ్ దిస్ సైడ్. రాజేష్, నువ్వు సడన్ గా పొడిగైపోయావేంట్రా? ఇందాక దాకా ఇంతే ఉన్నావు కదా, ఇప్పుడు ఏంటి పొడిగైపోయావు? ఎలా? ఓ స్టూల్ వేసుకున్నావా? అమ్మమ్మమ్మమ్మమ్మ. ఓకే, చాలా ఎత్తుకి ఎదిగిపోయావు. మరి నిన్ను ఇంకా ఎత్తుకు తీసుకెళ్తుందా మమ్మీ? ఏం చేస్తుందో చూద్దాం ఈ రౌండ్ లో. బంగారం, ఫస్ట్ 2 లైన్స్ చెప్పమ్మా. ఆ 2 లైన్స్ వినగానే ఎవరు ఫస్ట్ బజర్ నొక్కితే వాళ్ళ మమ్మీ చెప్తారు. రెడీ, రైమ్. డింగ్ డాంగ్ బెల్, పుసిస్ ఇన్ ద వెల్. ఓకే, ప్రీతిక. నేను చెప్తానలేదు కదా. ప్రీతిక నొక్కేసిందండి బజర్. సో భావన, మీరు చెప్పాలి. 30 సెకండ్స్ మీకు టైం ఉంది. కమాన్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. కరెక్ట్ గా చెప్పాలి. ఎట్టి పరిస్థితిలో ఒక్క వర్డ్ పోయినా సరే పోయినట్టే. కరెక్ట్, దరిదాపుగా మీరు దగ్గరికి వచ్చారు, బట్ మీ టైం అయిపోతుంది. చెప్పండి. 5 4 7
Butarin, Tommy. 8, 6, 3, Butarin, 2, Tommy. 3, 2, 3, 2, 1. Time up. భావన గారు పడింది కేక్ మళ్ళీ. 25 పాయింట్స్ మీకు మైనస్ చేశామండి. మీలో ఎవరికైనా తెలుసా? యా చెప్పండి శృతి గారు. హూ పుటర్ ఇన్ లిటిల్ టామీ టిన్. రైట్. హూ పుటర్ ఇన్ లిటిల్ టామీ టిన్. సింపుల్ రైమ్ అది. ఎంత సింపుల్ రైమ్. ఎంత సింపుల్ రైమ్. చూసి చదివితే ఎంత సింపుల్ రైమ్. సెకండ్ రైమ్ 2 లైన్స్ బంగారం చదువుతుంది. రెడీ. నెక్స్ట్ రైమ్. Hickory dickory dock, the mouse ran up the clock. Hickory dickory dock, the mouse ran up the clock. Next 2 lines ఎవరి మమ్మీకి తెలుసు? నొక్కండి బజర్ నొక్కండి. ఎవరు నొక్కరేంటి? మాకే రాదు, ఇంకో మా మమ్మీకి ఎక్కడ వస్తుంది? మాకే రాదు, ఇక మా మమ్మీకి ఎక్కడ వస్తుంది? ఛాన్స్ అయిపోయింది, మీ టైం అయిపోయింది. లక్ష్మి గారు చెప్పండి. Hickory dickory dock, the mouse ran up the clock. The clock struck 1, the mouse ran down. Hickory dickory dock. Thank you. నెక్స్ట్ రైమ్ 2 లైన్స్ బంగారం చదువు. Pussycat, pussycat, where have you been? Pussycat, pussycat, where have you been? 2 లైన్స్ చెప్పావు. నెక్స్ట్ 2 లైన్స్ ఎవరి మమ్మీకి తెలుసు? వాళ్ళు నొక్కండి బజర్. తులసి నొక్కేసింది. వచ్చా ఉష గారు ఇంతకి? వచ్చండి. అంటే మీరు ఇక్కడ సైగ చేశారా వచ్చు నొక్కమని? నా డౌట్. నా ఫేస్ చూసింది అన్నారా? ఓకే అన్నారు కెంచి. ఓకే చెప్పండి. I have been to London to look at the Queen. I have been to London to look at the Queen. Right answer. కాకపోతే అలా చెప్తారా రైము? చెప్పండి కరెక్ట్ గా. Pussycat, pussycat, where have you been? I have been to London to look at the Queen. నెక్స్ట్ చదవండి. నాకు అంతవరకే వచ్చండి. నువ్వు చదవమ్మా నెక్స్ట్. Pussycat, pussycat, what did you do there? I frightened the little mouse under her chair. Under the chair. అమ్మ చెప్పింది రౌండ్ లో 3 రైమ్స్ అడిగాము. అందులో ఫస్ట్ రౌండ్ సూపర్ మామ్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు కాబట్టి బాబు తులసి బజర్ నొక్కినందుకు ఏమైనా గిఫ్ట్ అని ఉందా? కమాన్ చెప్పండి. ఓకే నెక్స్ట్ రైమ్ 2 లైన్స్ బంగారం చెప్తుంది. చెప్పు. Chubby cheeks, dimple chin, rosy lips, thick within. ఓకే టస్కిన్ నొక్కేశాడు. నెక్స్ట్ 2 లైన్స్ లతాశ్రీ గారు చెప్తారంట, నేను చూస్తాను. Curly hair, నెక్స్ట్ very కర్లీ హెయిర్, fair, very fair. వెరీ ఫెయిర్. నెక్స్ట్ లైన్. సూపర్ 30 సెకండ్స్ ఉంది టైం. 10 సెకండ్స్ అయిపోయింది. అయితే నేను చెప్తాను. 10 9 నో నువ్వు చెప్పకూడదు, అడగకూడదు. 8 7 4 కర్లీ హెయిర్ వెరీ ఫెయిర్ చెప్పారు. 3 2 Eyes are blue, lovely too. ఎవడే ఎక్సలెంట్. Y una vez más se viene el pasito de la Martita. Número 2, DJ Tadeo, DJ Raulito. Con fuerza muchachos. అమ్మ చెప్పింది రౌండ్ ఎంత టెన్షన్ గా ఉందంటే పేరుకి నర్సరీ రైమ్సే కానీ మామూలు కష్టాలు కాదండి ఇవి అమ్మలకి. ఇంట్లో పాపం చదివిస్తూనే ఉంటారు, అదే పెద్ద కష్టం. అంటే ఏదో షో అని సెలబ్రిటీస్ అని అదని ఇదని ఇక్కడ పిలిచి మీరు పెట్టే కష్టాలు ఇవా అన్నట్టుగా చూస్తున్నారు అన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ రైమ్ చెప్పండి బంగారం. Jack and Jill went up the hill. చెప్పు. రాధేష్ నొక్కేశాడు శృతి గారు. రాధేష్ ఒక్క నిమిషం, ఏంట్రా రైమ్ చెప్పురా. రైమ్ ఏంటి? నువ్వు చెప్పు. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్. చెప్పు. వద్దు నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్పినా చెప్తావు, మీరు చెప్పాలి. చెప్పండి శృతి గారు. Jack and Jill went up the hill to fetch a pail of water.
Jack fell down, broke his crown, and Jill came tumbling after. 2 లైన్లు అడిగాం, మొత్తం చెప్పేశారు. చాలా థ్యాంక్స్ అండి శృతి గారు. మీరు మరి నొక్కు అంటే వాడు ఎంత టెన్షన్తో చూస్తున్నాడో, ఏంటి నొక్కేది, నొక్కితే తిడతారు, నొక్కపోతే తిడతారు అని. రాజేష్ కి 50 points. వెరీ గుడ్ లతాశ్రీ గారు, శృతి గారు అండ్ ఉషా గారు బాగా ట్రై చేశారు. వెల్ డన్, బాగా చెప్పారు. అండ్ భావన గారు మీరు ట్రై చేశారు, అవ్వలేదు. మీరు అసలు ట్రైలే చేయలేదు కాబట్టి అసలు ఏ ప్రాబ్లం లేదు, టెన్షన్ లేదు. ఏమండి, ఎపిసోడ్ ఎండ్లో చెప్తానని చెప్పాను ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందని. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ 5గురిలో ఒక 2 డేంజర్ జోన్లోకి వెళ్తారు. ఆ 2తో పాటు నెక్స్ట్ ఎపిసోడ్లో 5గురు కూడా వాళ్ళ టాస్కులు పెర్ఫామ్ చేసిన తర్వాత అక్కడ కూడా 2 డేంజర్ జోన్లోకి వస్తారు. ఈ 4లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎలా ఎలిమినేట్ అవుతారు అనేది అప్పుడు చెప్తాను. ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో టాప్ స్కోరర్ 325 శృతి గారు, ఉషా గారు సెకండ్ ప్లేస్ 275. మహతి గారు టచ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ 2 రౌండ్ల తర్వాత సెకండ్ పొజిషన్లో కూడా ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్ళారు 265. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ బాగా పెర్ఫామ్ చేసి 4th పొజిషన్కి వచ్చేసారు లతాశ్రీ గారు 240. భావన గారు సెకండ్ పొజిషన్లో 0 ప్లస్ థర్డ్ పొజిషన్లో -25 చేసుకొని 110కి వచ్చేసారండి. సో ఎపిసోడ్ పూర్తయ్యే టైంకి 110 తోటి భావన గారు, 240 తోటి లతాశ్రీ గారు, మీరిద్దరూ 5 మెంబర్స్లో లాస్ట్లో ఉన్నారు. మీరిద్దరూ కాస్త అక్కడికి వస్తే మిగతా విషయాలు చెప్తాను. ప్లీజ్ కమ్. ఈ ఫస్ట్ ఎపిసోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు మీరిద్దరు. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకో 5గురు మధ్య ఇలాగే టాస్కులు పెట్టడం జరుగుతుంది. అందులో నుంచి కూడా ఒక 2 వస్తారు. ఎవరైతే లీస్ట్ ఉంటారో 2 వాళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లోకి వస్తారు. ఆ 4గురిలోంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తాం. అది ఏ ప్రాసెస్లో చేస్తామనేది అప్పుడు చెప్తాం. ఓకే అండి, ప్రస్తుతానికి లతాశ్రీ గారు అండ్ భావన గారు డేంజర్ జోన్లోకి వచ్చారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరు డేంజర్ జోన్లోకి వస్తారు, ఆ 4గురిలో నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత ఎవరు ఇక్కడ మిస్ అయిపోతారు సూపర్ మామ్ షోని, ఎవరు ఎలిమినేట్ అవుతారు, మరి మీ అందరూ ఈ రోజు ఎపిసోడ్ చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్లో రౌండ్స్ ఏముంటాయి, సూపర్ మామ్స్ ఎంత కష్టపడతారు, రైమ్స్ చెప్తారా, ఐడెంటిఫై చేస్తారా, ప్రిఫరెన్సెస్ చెప్తారా, కొత్త రౌండ్స్ చేస్తారా, చాలా క్యూరియాసిటీ ఉందండి అందరికీ. మరి అవన్నీ మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. మరి అందరికీ గుడ్ నైట్, టేక్ కేర్, థ్యాంక్ యూ.